అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మరి చాలా అట్టహాసంగా మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆశీర్వాద సభగా మరి చాలా ఘనంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరి కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని పట్టభద్రులు సుమారుగా ఇక్కడ ఒక 6,000 మంది పట్టభద్రులు మరి రావడం జరిగింది. వారందరూ కూడా మరి నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు ఇస్తున్నాము అని తెలుపుతూ మరి గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక కరీంనగర్ విద్యా కేంద్రంగా మార్చడం కాకుండా మరి ఎంతోమంది చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మరి బంగారు భవిష్యత్తును అందించారు అని చెప్పేసి, అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు అని చెప్పేసి వారు స్వచ్ఛందంగా మరి ఈరోజు ఇంతమంది రావడం నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఏదైతే నేను 3 నెలల నుంచి మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ మరి నేను తిరిగి మరి ఇవాళ పలు పట్టభద్రుల సమస్యలను నేను కనుక్కున్నాను. అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ వివరించడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వారి సమస్యల పరిష్కారం దృష్ట్యా నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని మరి ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఖచ్చితంగా బలుగు బలహీన వర్గాలకి మరి నిరుపేదలకి మరి ముఖ్యంగా ఇవాళ ఎడ్యుకేషన్ ఒక మూమెంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి ఇవాళ బ్యాంక్ లోన్స్ ఇవ్వని పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ స్పోర్ట్స్ జాతీయ స్థాయికి వెళ్ళని ఉన్నారు. వారందరికీ కూడా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆ చిన్నారులను ఆదుకోవడము, అలాగే మరి పేదరికంలో ఉన్న చిరు ఉద్యోగులకి అట్లాగే నిరుద్యోగులకు కూడా మరి నేను అండగా ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ మరి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దీనికంటే ముందుగా మరి ఒక 1000 బైక్ ర్యాలీ అనేది కరీంనగర్లోని నలుమూలల్లో వెళ్ళడం జరిగింది. మరి నలుమూలల నుంచి మరి ఎంతో ప్రేమగా వచ్చిన బైక్ ర్యాలీలో పాల్గొన్న యువకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సభను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి మరి వేదిక పైన పలు సంఘాల ప్రతినిధులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.